హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈరోజు ఏపీ క్యాబినెట్ భేటీ అండి. ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కీలక నిర్ణయాలు ఇవే. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఈరోజు ఉదయం 11 గంటల సమయానికి ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం. అమరావతి అభివృద్ధికి సంబంధించి కీలక అంశాలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గం ఈరోజు ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశంలో పలు ప్రధాన నిర్ణయాలు తీసుకునే అవకాశమూ ఉంది. అమరావతి రెండో విడత భూ సేకరణపైన దృష్టి, అమరావతి రాజధాని ప్రాంతం అభివృద్ధికి అవసరమైన భూముల భద్రతకు సంబంధించి రెండో విడత భూ సేకరణ అంశం కేబినెట్ చర్చకు రానుంది. రైతులతో ఉన్న ఒప్పందాలు, భూముల పరిధి, న్యాయమైన అంశాలు, అలాగే పరిహారాల విభజన వంటి అంశాలపై అధికారులు నివేదిక సమర్పించనున్నట్లుగా సమాచారము. సిఆర్‌డిఏ తీసుకున్న కీలక నిర్ణయాలకు ఆమోదం. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ సిఆర్‌డిఏ ఇటీవల తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అభివృద్ధి ప్రణాళికలు, అలాగే మాస్టర్ ప్లాన్ అమలు, భూ వినియోగ మార్పులు మొదలైన అంశాలు ఇందులో ఉండే అవకాశం ఉంది. కొత్త అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణాలపైన చర్యలు, నూతన రాజధాని ప్రాంతంలో నిర్మించనున్నటువంటి అసెంబ్లీ భవనం, సచివాలయం మరియు హైకోర్టు భవనాల నిర్మాణాలకి సంబంధించి టెండర్ల ఆమోదం కూడా ఈ సమావేశంలో ఇవ్వనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రాజెక్టుల ఖర్చు, నిర్మాణ కాలపట్టిక, మౌలిక సదుపాయాల రూపురేఖలపైన సమగ్ర చర్చ జరగనుంది. విభిన్న శాఖలపై సమీక్ష కూడా చేసే అవకాశం. ఈ కేబినెట్ సమావేశంలో ఇతర శాఖలపై కూడా సమీక్ష జరుగుతుంది. ముఖ్యంగా రాబోయే ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ప్రయోజనం కలిగించే విధానాలు, సంక్షేమ పథకాల అమల్లో పురోగతి వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశము ఉంది. ఇకపోతే ఉద్యోగ పెన్షనర్ల సమస్యలపై నిర్ణయాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యలు, 12వ పీఆర్సీ బకాయిలు, అలాగే 12 పీఆర్సీ అమలు, అలాగే 11 పీఆర్సీ బకాయిలు, డీఏడీఆర్ బకాయిలు మరియు నూతన ప్రభుత్వ హామీలపై సమగ్ర విశ్లేషణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు నూతన ప్రభుత్వంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించనున్నారని భావిస్తున్న 5 కీలక శుభవార్తల కోసం వారు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ నిర్ణయాలు ఉద్యోగుల సంక్షేమం, భద్రత, వేతన సవరణ, పదోన్నతులు మరియు ఇతర ఆర్థికేతర ప్రయోజనాలకు సంబంధించినవిగా ఉంటాయని ఆశిస్తూ ఉన్నారు. ఉద్యోగుల జీవితాలను మెరుగుపరిచే దిశగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ వర్గాలను ప్రధానంగా వేధిస్తున్న సమస్యలు, వారి డిమాండ్లు మరియు ప్రభుత్వ హామీలను వివరంగా అయితే పరిశీలిద్దాము. ఒకటోది 12వ వేతన సవరణ సంఘం, పీఆర్సీ ఆలస్యం మరియు ప్రత్యామ్నాయాలు. పీఆర్సీ అమలులో జాప్యం. నిబంధనల ప్రకారం 12వ పీఆర్సీ సిఫార్సులు 2023 జూలై 1 నుండి అమలు కావాల్సి ఉంది. అయితే దాదాపు 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా గత ప్రభుత్వం దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనీసం మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించడం కానీ, పీఆర్సీ కమిషన్ను నియమించడం కానీ జరగలేదు. ప్రభుత్వ ఆలోచన. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా కాలం గడిచిపోయినందున ఈసారి పీఆర్సీ కమిషన్ను నియమించి నివేదిక కోసం వేచి చూసే ప్రక్రియను పక్కన పెట్టి నేరుగా ఫిట్మెంట్ ప్రకటించి దాని ఆధారంగా పీఆర్సీని అమలు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఫిట్మెంట్ ప్రాధాన్యత. ఒకవేళ నేరుగా ఫిట్మెంట్ ప్రకటించకపోతే ముందుగా ఐఆర్ ప్రకటించి ఆ తర్వాతే పీఆర్సీ కమిషన్ను నియమించాల్సి ఉంటుంది. అయితే ఇది ఐఆర్ ప్రకటించి, కమిషన్ వేసి, నివేదిక తెప్పించుకొని అమలు చేసే సుదీర్ఘ ప్రక్రియ కంటే నేరుగా ఫిట్మెంట్ ప్రకటించి పీఆర్సీని అమలు చేయడమే సులభమైన మార్గమని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. మరి పీఆర్సీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? పీఆర్సీ అమలు వల్ల ఉద్యోగులకు అత్యంత కీలకం అన్నమాట. దీని ద్వారా పే స్కేల్స్ అంటే బేసిక్ పే సవరించబడుతుంది, పెరుగుతుంది.
హెచ్ఆర్ఏ ఇంటి అద్దె భత్యం నూతన స్లాబ్ల ప్రకారం హెచ్ఆర్ఏ పెరుగుతుంది. గ్రాట్యుటీ ఉద్యోగ విరమణ సమయంలో లభించే గ్రాట్యుటీ మొత్తం పెరుగుతుంది. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ పెన్షనర్ల వయసుకు ఆధారంగా ఇచ్చే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను గతంలో తగ్గించారు. దీని ద్వారా దీన్ని పునరుద్ధరించాలనే డిమాండ్ బలంగా ఉంది. పీఆర్సీ ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఇతర ఆర్థికేతర అంశాలు కరువు భత్యం, డీఏ, ప్రయాణ భత్యం, టీఏ వంటివి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మారుతాయి. సో, న్యూ బేసిక్ పే లెక్కింపు విధానం నూతన మూల వేతనం అండి. అంటే న్యూ బేసిక్ పే ఈజ్ ఈక్వల్స్ టు ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డీఏ ప్లస్ ఫిట్మెంట్ శాతం. ఉదాహరణకు జూలై 2023 నాటికి డీఏ అనేది 33.67% ఉంది. సో, ఫిట్మెంట్ కూడా 30% లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలని ఉద్యోగులు ఆశిస్తూ ఉన్నారు. వేతన వృద్ధి అంచనా పీఆర్సీ గనక అమలైతే ఉద్యోగుల వేతనాలు గణనీయంగా సుమారు 60% వరకు పెరిగే అవకాశము ఉంది. ప్రస్తుత మధ్యంతర భృతి ఐఆర్ ప్రభుత్వ హామీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. ఈ హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కనీసం 30% ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఐఆర్ ప్రకటిస్తే అది ఉద్యోగుల పేసిప్లో మూల వేతనం, డీఏ మరియు ఇతర అలవెన్స్లతో పాటు అదనంగా చేరుతుంది. తద్వారా తక్షణ ఆర్థిక ఉపశమనము లభిస్తుంది. ఉదాహరణకు 30% ఐఆర్ ఇస్తే రూ. 40,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 12,000 అదనంగా అయితే వస్తుంది ఐఆర్ ద్వారా. ఇది స్థూల అంచనా మాత్రమే, తుది లెక్కింపు నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. ఇకపోతే పేరుకుపోయిన బకాయిలు, భారీ ఆర్థిక భారం. డీఆర్ బకాయిలు జూలై 2018 నుంచి జూలై 2023 వరకు గల మొత్తం 212 నెలలకు సంబంధించిన డీఆర్ బకాయిలు పేరుకుపోయాయి. ఈ మొత్తం ఒక్కో ఉద్యోగికి వారి బేసిక్ పే ఆధారంగా సుమారు 2 లక్షల నుంచి 8 లక్షల వరకు లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు అని అంచనా. ఉదాహరణకు రూ. 70,000 బేసిక్ పే ఉన్నవారికి సుమారుగా 5.4 లక్షల డీఏ బకాయిలు రావాల్సి ఉంది. మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి ఇది సుమారు 25,000 కోట్లకు పైగా భారం. ఈ బకాయిలను విడతల వారీగానైనా చెల్లించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం నెలకు 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు కేటాయించే అవకాశమూ ఉంది. పెండింగ్‌లో ఉన్న బకాయిలతో పాటుగా కొత్తగా ప్రకటించాల్సిన మరో 3 డీఏలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని మొత్తం ఈ బకాయిలనైతే 5 ఏళ్లలోపు పూర్తిగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది. ఇకపోతే 11వ పీఆర్సీ బకాయిలు. గత పీఆర్సీకి సంబంధించిన బకాయిలు జీవో నంబర్ 106 ప్రకారంగా ఇంకా పూర్తిగా చెల్లించలేదు. వీటి విలువ సుమారు 20,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ వంటి ప్రయోజనాల చెల్లింపులలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వీటిని వెంటనే విడుదల చేయాలి. సరెండర్ లీవ్స్. ఉద్యోగులు సరెండర్ చేసినటువంటి సెలవులకు సంబంధించిన డబ్బులు కూడా సకాలంలో అందటం లేదు. పెన్షనర్ల సమస్యలు. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ 11వ పీఆర్సీ సమయం లేదా అంతకంటే ముందు వయస్సు పెరిగే కొద్దీ పెన్షనర్లకు అదనంగా ఇచ్చే పెన్షన్ శాతాన్ని ఏక్యూపీ దీనిని తగ్గించారు. దీన్ని తిరిగి పాత స్లాబ్ల ప్రకారం పునరుద్ధరించాలని పెన్షనర్లు బలంగా కోరుతూ ఉన్నారు. 70 నుంచి 75 ఏళ్ల వారికి ప్రస్తుతం ఇస్తున్న 7% 15%కి పెంచాలి అనే డిమాండ్. అలాగే 76 నుంచి 80 సంవత్సరాల వారికి ప్రస్తుతం ఇస్తున్న 12% 20%కి పెంచాలి. అలాగే వీటితో పాటు మిగతా స్లాబ్‌లను కూడా వీటితో పాటుగా మార్పు చేయాలనైతే డిమాండ్ బలంగా ఉంది. ఇకపోతే ఈహెచ్ఎస్ ఆరోగ్య సంరక్షణ కింద నగదు రహిత వైద్యం పూర్తి స్థాయిలో అందడం లేదనే ఫిర్యాదులు కూడా నేటికి అందుతూ ఉన్నాయి. ఇక ఇతర కీలక డిమాండ్లు. ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్ ప్రతి నెల వేతనం నుంచి ఈహెచ్ఎస్ కోసం కొంత వసూలు చేస్తూ ఉన్నప్పటికీ క్యాష్‌లెస్ వైద్యం పూర్తి స్థాయిలో అందటం లేదు. దీనిని పటిష్టం చేసి ప్రతి ఉద్యోగి, పెన్షనర్‌కు ఇబ్బందులు లేకుండా నగదు రహిత వైద్యం అందేలాగా చూడాలి. హెచ్ఆర్ఏ అన్ని జిల్లా కేంద్రాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు 16% హెచ్ఆర్ఏ వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. మహిళా ఉద్యోగులు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే కేంద్ర మహిళా ఉద్యోగులకు ఎలాగైతే 2 సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్ ఇస్తున్నారో అలాగే రాష్ట్ర మహిళా ఉద్యోగులకు కూడా అమలు చేయాలి.
అనే డిమాండ్ ఉంది. ఇక బహుళ సంఘాల సభ్యత్వాలు ప్రభుత్వమే జోక్యం చేసుకొని బహుళ సంఘాల సభ్యత్వాల సమస్యల పరిష్కారం చేయాలి. ఖాళీల భర్తీ మరియు కారుణ్య నియామకాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. కారుణ్య నియామకాలను వేగవంతం చేయాలి. కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ముఖ్యంగా క్రమబద్ధీకరణ. గత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చి కొంతమందిని అయితే కొంతమందిని మాత్రమే రెగ్యులరైజ్ చేసింది. అర్హులైన వేలాది మంది ఇంకా క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి. ఇకపోతే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆప్కాస్ రాష్ట్రంలోని లక్షలాది మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తూ ఉన్నారు. చాలామందికి ఆప్కాస్ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్‌సోర్స్‌డ్ సర్వీస్ ద్వారా వేతనాలు పొందుతూ ఉన్నారు. ఆప్కాస్ పరిధిలోకి రాని వారు ఏజెన్సీల ద్వారా దోపిడీకి గురవుతున్నారు. ఆప్కాస్‌ను రద్దు చేయాలని కొందరు, దానిని మెరుగుపరచాలని మరికొందరు కోరుతూ ఉన్నారు. ఈ ఆప్కాస్ రద్దు చేస్తే తమ ఉద్యోగ భద్రత ఏంటనే ఆందోళన కూడా ఉంది. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఈ చిరు ఉద్యోగులకి కూడా వర్తింపచేయాలి. అంగన్వాడీల ఆవేదన, గౌరవ వేతనం, శ్రమ దోపిడీ. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు గౌరవ వేతనం పేరుతో అతి తక్కువ వేతనానికి పనిచేస్తూ ఉన్నారు. 50 ఏళ్లుగా వ్యవస్థ ఉన్నప్పటికీ కనీస వేతన చట్టం వీరికి అమలు కాకపోవడం విచారకరము. ప్రాధాన్యత చిన్న పిల్లల ప్రాథమిక విద్య, నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలకు పౌష్టిక ఆహారం అందించడంలో వీరి పాత్ర కీలకం. ప్రధాన డిమాండ్లు అంగన్వాడీల ప్రధాన డిమాండ్లు చూసుకున్నట్లయితే కనీస వేతనం 26,000కు అమలు చేయాలి. గ్రాట్యుటీ టీచర్లకు 5,00,000 వరకు, ఆయాలకు 3,00,000 వరకు ప్రకటించాలి. ఖాళీలను భర్తీ చేయాలి. గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలి. ఆయాలకు పారదర్శకంగా ప్రమోషన్లు ఇవ్వాలి. రాజకీయ జోక్యం లేకుండా మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేయటము. సుమారు 6,000 మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా అయితే అప్‌గ్రేడ్. ఇక సెంటర్లకు నీటి వసతి, ఉచిత విద్యుత్ అలాగే వంట గ్యాస్ వంటివి మౌలిక సదుపాయాలు కల్పించాలి. పెండింగ్‌లో ఉన్న టీఏ, డీఏ బిల్లులను విడుదల చేయాలి. సర్వీస్‌లో మరణిస్తే ఇచ్చే అంత్యక్రియల ఖర్చును 20,000కు పెంచాలి. వేతనంతో కూడిన మెడికల్ లీవ్‌లు ఇవ్వాలి. అంగన్వాడీ పిల్లల తల్లులకు కూడా తల్లికి వందనం పథకం వర్తింపచేయాలి. సుమారు 1,10,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తమ సమస్యలపై కేబినెట్ సమావేశంలో సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తూ ఉన్నారు. ప్రభుత్వం వారి శ్రమను గుర్తించి న్యాయం చేయాలని కోరుతూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యామని భావిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ సిబ్బంది, అంగన్వాడీలు ఇలా అనేక వర్గాల వారు నూతన ప్రభుత్వం పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా త్వరలో జరగనున్న ఇప్పుడు నేడు జరగనున్నటువంటి కేబినెట్ సమావేశంలో తమ దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ఇచ్చిన హామీలు నెరవేరుతాయని ఎదురుచూస్తూ ఉన్నారు. 12వ పీఆర్సీ అమలు, డీఏ బకాయిల చెల్లింపులు, ఐఆర్ ప్రకటన, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, అంగన్వాడీల వేతనాల పెంపు వంటి కీలక అంశాలపైన ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలి అని ఆహ్, ఈ యొక్క అన్ని వర్గాలు ముక్తకంఠంతో కోరుతున్నాయి. ప్రభుత్వం ఈ సమస్యలపై ప్రత్యేక చొరవ తీసుకొని ఉద్యోగ వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు ప్రకటిస్తుంది ఈ కేబినెట్‌లో అయినా అనైతే ఆశిద్దాం.